శ్రీ సచ్చిదానంద సమర్థ சத்குரு சாய்நாத் மகாராஜ் கி ஜெய். மாஸ்டர்ஸ் அனைவருக்கும் வணக்கம். இன்று சாயியுடன் இணைந்து அவருடைய சக்தியினை பெற்றுக்கொள்வோம். சாய்பாபாவுடன் இணைவோம். சாய்பாபாவிற்கும் நமக்கும் இடையில் யாரும் அவசியமில்லை. ஏனென்றால் நாமே சுயமாக பெறுவதே சுயம் சக்தி பாத்தம். இதில் இடையில் இருப்பவர் கொடுப்பது எதுவும் இல்லை. அப்படி எவரும் தேவையில்லை. பகவானுக்கும் பக்தனுக்கும் இடையில் யாரும் தேவையில்லை. அதுபோலவே சாய்பாபாவுடன் இணைய நான் கூட அவசியமில்லை. நான் சொல்ல மட்டுமே செய்கிறேன். அது மட்டுமே என்று வம்சீகிரண் மாஸ்டர் நம்மை வழிகாட்டுகிறார். அவருடைய வழிகாட்டுதலான வாக்குகளோடு இணைந்து சாய்பாபாவுடன் இணைந்து சக்தியை பெறுவோம். ஆற்றலை பெற எந்த குருவோ எந்த எந்திரமோ எந்த தந்திரமோ அவசியமில்லை. சுயமாக நாமே அவருடைய அருள்மலையை பெற்றுக்கொள்வோம். பல பேர் இது போல சுயமாக பெற்று குருவாகியுள்ளனர். நம்மாலும் அது முடியும். எனவே நாமும் சுயமாக பெற்றுக்கொள்வோம். இடையில் யாரையும் நம்பியிருக்காமல் சாய்பாபாவுடன் இணைவோம். அப்போதுதான் பாபா சந்தோஷப்படுவார். யாரையும் சார்ந்திருக்காமல் நாமே முயன்று பெறுவதே சுயமான ஆற்றல் பெறுவது. அந்த ஆற்றலை உள்வாங்கிக் கொள்வோம். இதுவே சுய ஆற்றலை பெருக்குதல். சுகமாக தியானத்தில் அமர்ந்து கண்களை மூடி கைகளை கோர்த்து கொண்டு நாற்காலியில் அமர்ந்திருந்தால் கால்களை ஒன்றன் மேல் ஒன்று வைத்து 1 மணி நேரம் சாய்பாபாவின் ஆற்றலை பெற்று மகிழ்வோம். உங்கள் சுவாசத்தையே கவனித்து அமர்ந்திருங்கள். எந்த ஒரு நாமத்தையோ எந்த ஒரு உருவத்தையோ எண்ண வேண்டாம். சாய்பாபாவின் கீர்த்தனைகளையும் சங்கீதத்தையும் கேட்டு சுவாசத்தை கவனித்தவாறு முன்னேறி செல்வோம். சுவாசத்தோடு இணைந்திருப்போம். శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయితో కలిసి శక్తిపాతాన్ని తీసుకుందాం. సాయితో అనుసంధానం అవుదాం. సాయిబాబాకి మీకు మధ్యలో ఎవరు అవసరం లేదు. ఎందుకంటే మనం స్వయంగా తీసుకోవాలి. స్వయంగా తీసుకునేది స్వయం శక్తిపాతం. ఈరోజు మనం స్వయం శక్తిపాతం చేద్దాం. నేనేదో మధ్యలో ఉండి మీకు ఇస్తున్నట్లు కాదు. అసలు ఎవరు అవసరం లేదు. భగవంతునికి భక్తునికి మధ్యలో ఎవరు అవసరంలా. అలాగే మీరు సాయిబాబాతో అనుసంధానం అవడానికి నేను అవసరం లేదు. నేను కేవలం చెప్తాను అంతవరకే, మార్గం చెప్తాను అంతవరకే. మీరు చక్కగా ధ్యానంలో కూర్చొని బాబాతో అనుసంధానమై శక్తిపాతం తీసుకోండి. శక్తిపాతం తీసుకోవడానికి ఏ గురువు, ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ యంత్రం అవసరం లేదు. స్వయంగా తీసుకోండి. చాలామంది స్వయంగా తీసుకొని వాళ్ళు గురువులు అయ్యారు. మరి మీరెందుకు అవ్వలేరు? అందుకని మీరు కూడా స్వయంగా తీసుకోండి. మధ్యలో వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. అప్పుడే బాబా సంతోషిస్తాడు. ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వయంగా తీసుకోవడమే స్వయం శక్తిపాతం. ఆ శక్తిని పాతం చేసుకోండి. సో ఏం చేయాలంటే కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళలో వెలిపెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చునే వాళ్ళు హాయిగా కూర్చోండి. మీ ఇష్టం ఎలా అన్నా కూర్చోండి. సిట్ రిలాక్స్. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. 1 గంట పాటు సాయితో శక్తిపాత అనుభూతిని పొందుదాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా మీ శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దీని మీదే ఉండాలి. ఏ రూపాన్ని ఊహించద్దు, ఏ నామాన్ని జపించద్దు. చక్కగా సాయి యొక్క కీర్తనలు, సంగీతం పెడతాం మీకు. అది వింటూ శ్వాసను గమనిస్తూ ముందుకెళ్ళిపోండి. అసలైన సాయి, నిజమైన సాయిని కలవండి.
ఏ రూపాన్ని ఊహించకండి. సాయి ఇలాగే ఉంటాడని ఏం లేదు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఆ నిజ రూపాన్ని దర్శిద్దాం. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అంతే. ఇంకేమి చేద్దాం. హాయిగా ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఉన్నాము, ధ్యానంలో ఉన్నాము. ఇప్పుడు సాయిని ఆహ్వానిద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుని ఆహ్వానిద్దాం. సాయిని, బాబాతో పాటు ఉన్న వారి అనుంగ శిష్యుల్ని, సాయి యొక్క పరంపరని, సాయి చైతన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఆహ్వానిద్దాం. అందరం కూర్చొని ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చున్నాం. బాబానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, వందనాలు సమర్పించుకుంటూ వారి ముందు మనం ధ్యానంలో కూర్చున్నాం. ఆ సాయినాథుడితో కలిసి ధ్యానం చేస్తున్నాం. ఆ దివ్య శక్తి తరంగాలు నింపుకుంటున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎంత భాగ్యమో ఈరోజు. శ్వాస ధ్యాస. நிஜமான சாயி, அந்த அசலான சாயியுடன் இணைவோம். எந்த உருவத்தையும் மனதில் எண்ண வேண்டாம். சாயி எந்த ரூபத்தில் வேண்டுமானாலும் இருக்கலாம். அந்த நிஜ ரூபத்தை தரிசிப்போம். சுகமான ஆசனத்தில் அமர்ந்து கண்களை மூடி சுவாசத்தையே கவனிப்போம். ஸ்ரீ சச்சிதானந்த சமர்த்த சத்குரு சாய்நாத் மகாராஜை வரவேற்போம். அந்த சாயிநாதனுடன் இருக்கும் அனைத்து சிஷ்யர்களையும், அவரின் பரம்பரை பக்தர்களையும், சாயின் சைத்தன்யத்தோடு இணைந்திருக்கும் ஒவ்வொருவரையும் வரவேற்போம். அனைவரும் அமர்ந்து தியானம் செய்து கொண்டிருக்கிறார்கள். நாமும் அவர்களோடு அமர்ந்து தியானம் செய்வோம். பாபாவின் வருகைக்கு நன்றிகளையும் வணக்கங்களையும் கூறி அவரின் முன் நாம் தியானத்தில் அமர்ந்திருக்கிறோம். அந்த சாயிநாதனுடன் இணைந்து தியானம் செய்து கொண்டிருக்கிறோம். அந்த தெய்வீக ஆற்றல் அலைகள் நம்மை நிரப்பிக் கொண்டிருக்கின்றன. யாரும் கண்களை திறக்க வேண்டாம். எவ்வளவு பாக்கியமானதோ இந்த நாள். சுவாசத்தையே கவனித்து சுவாசத்தோடு இணைந்திருங்கள். Sai Sham, Sai Sham, Sai Ram, Sai Ram, Sai Sham, Sai Sham, Sai Ram, Om Sai Ram, Om Sai ధ్యాసధార. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఓ తల్లి, నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు, నేను నీ వైపు అలానే చూస్తాను అంటారు బాబా. సంపూర్ణ హృదయంతో చూద్దాం సాయి యొక్క చైతన్యాన్ని, సాయి యొక్క దివ్య తత్వాన్ని. సంపూర్ణ హృదయం, ఎటువంటి అనుమానాలు లేకుండా అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది మీకు ఫ్రెండ్స్. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు పట్టించుకోకుండా మీ శ్వాసనే గమనించండి. శ్వాస ప్రవాహాన్ని గమనించండి. హాయిగా, రిలాక్స్గా, ప్రశాంతంగా. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. మహాశక్తి వలయాల్లోకి వెళ్తున్నాం. మహాకాంతి తరంగాల్లోకి వెళ్తున్నాం. ఈ యుగంలో ఈ భూమండలాన్ని అంతా ప్రభావితం చేసిన మహాశక్తిమంతుడైన
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యోగిరాజు సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. వారి పరంపరందరితో కలిసి ధ్యానం చేస్తున్నాం. సబ్కా మాలిక్ ఏక్ హీ హై అంటూ ధ్యానం చేస్తున్నాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. சுவாசத்தோடு இணைந்திருங்கள். உங்கள் கவனம் முழுவதும் சுவாசத்தின் மீதே இருக்கட்டும். யாரும் கண்களை திறக்க வேண்டாம். ஓ தாயே, என்னை நீ பூரணமான இதயத்துடன் பார். நானும் உன்னை அவ்வாறே பார்க்கிறேன் என்று சொல்கிறார் பாபா. பூரணமான இதயத்துடன் சாயின் சைத்தன்யத்தை, சாயின் திவ்ய தத்துவத்தை எந்தவித சந்தேகமும் இல்லாமல் பார்க்கும்போது அற்புதமான சக்தி நமக்குள் பாய்கிறது. நாம் எவ்வளவு செய்கிறோமோ அவ்வளவு நமக்கு திரும்ப கொடுக்கப்படுகிறது. ஆலோசனைகள் பின்னே செல்லாமல் அதை தவிர்த்து சுவாசத்தையே கவனியுங்கள். சுவாச பிரவாகத்தையே கவனியுங்கள். மகா சக்தி வலயத்திற்குள் செல்கிறோம். மகா ஒளி அலைகளுக்குள் செல்கிறோம். இந்த யுகத்தில் பூமண்டலம் அனைத்திலும் தாக்கத்தை ஏற்படுத்திய மகா சக்திமானான அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகன் யோகிராஜனின் சந்நிதியில் தியானம் செய்கிறோம். அவர் பரம்பரையில் உள்ள அனைவருடனும் இணைந்து தியானம் செய்கிறோம். சப்கா மாலிக் ஏக் ஹி ஹை, அனைவருக்கும் எஜமானன் ஒருவனே என்று தியானம் செய்கிறோம். கண்களை திறக்க வேண்டாம். சுவாசத்தோடு இணைந்திருங்கள். ధ్యాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. శక్తి ప్రవాహాల వలయంలోకి వెళుతున్నాం. సాయి యొక్క స్వయం శక్తిపాతం, సాయి యొక్క శక్తి పాతం చేసుకుందాం స్వయంగా. ఎవరో కళ్ళు తెరవద్దు. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. అద్భుతమైన అవకాశం ఇది. నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీ వైపు అలానే చూస్తాను. శ్వాసధార ధ్యాసధార. சுவாசத்தோடு இணைந்திருங்கள். யாரும் கண்களை திறக்க வேண்டாம். அபாரமான சக்தி பாய்ந்து கொண்டிருக்கிறது. அந்த சக்தி பிரவாகத்தின் வளையத்திற்குள் செல்கிறோம். சாயின் ஆற்றலை நாமே சுயமாக பெற்றுக் கொண்டிருக்கிறோம். யாரும் கண்களை திறக்க வேண்டாம். சுவாசத்தோடு இணைந்திருங்கள். அற்புதமான சந்தர்ப்பம் இது. ஓ தாயே, நீ என்னை சம்பூர்ணமான இதயத்துடன் பார். நானும் உன்னை அவ்வாறே பார்க்கிறேன். சுவாசத்தோடு இணைந்திருங்கள். Sai
साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई श्री शिरडी साई राम ओम 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 श्री शिरडी साई राम శ్వాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావాల్సిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వారికి పుచ్చుకునే యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించుకోవాలి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నచో మీలో తప్పక మేలు పొందుతారు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యం పలకను అంటారు సాయిబాబా. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావాల్సిన దానిని ఇవ్వగలను. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను. మీ శ్వాసనే గమనించండి. ఇంకా బాబా లోపలికి వెళ్దాం. మీ లోపలికి ఇంకా ప్రయాణం. శ్వాస ధార ధ్యాస ధార. ఎవరు కళ్ళు తెరవద్దు. உச்சுவாச நிஸ்வாச. சுவாசத்தோடு இணைந்திருங்கள். யாரும் கண்களை திறக்க வேண்டாம். என் கஜானா எப்போதும் நிறைந்தே இருக்கிறது. எப்போது யாருக்கு என்ன வேண்டுமோ அதை என்னால் கொடுக்க முடியும். ஆனால் அதை பெற்றுக்கொள்ளும் தகுதி இருக்கிறதா இல்லையா என்பதை முதலில் நான் சோதித்து பார்க்க வேண்டும். நான் சொல்வதை ஜாக்கிரதையாக கேட்டால் தப்பாமல் நீங்கள் நலம் பெறுவீர்கள். இந்த மசூதியில் அமர்ந்து கொண்டு எப்போதும் அசத்தியம் பேச மாட்டேன் என்று சொல்கிறார் சாய்பாபா. என் கஜானா எப்போதும் நிறைந்தே இருக்கிறது. யாருக்கு என்ன வேண்டுமோ அதை என்னால் கொடுக்க முடியும். இந்த மசூதியில் அமர்ந்து என்றும் அசத்தியம் பேச மாட்டேன். உங்கள் சுவாசத்தையே கவனியுங்கள். இன்னும் ஆழமாக உள்ளே செல்வோம். நமக்குள்ளே பயணம். சுவாசத்தின் மூலம் பயணம். யாரும் கண்களை திறக்க வேண்டாம். சுவாசத்தோடு இணைந்திருங்கள். साई 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 साई
సాయి 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 ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరము. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించి
కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి దర్శిస్తావు. ధ్యానించు. సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి ధ్యానించు. మనస్సు ఏకాగ్రమై లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానించు. అదే జ్ఞానము, జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానించు. అదే చైతన్యము, ఆనందము, జ్ఞాన స్వరూపము. సదా నా నిరాకార స్వభావాన్నే ధ్యానింపుము. అదే చైతన్యము, జ్ఞాన స్వరూపము, ఆనందము. ஆத்ம சாட்சா்காரத்திற்கு தியானம் அவசியம். தியானத்தை பழக்கப்படுத்துவதன் மூலம் எல்லா செயல்பாடுகளையும் அமைதிப்படுத்தி கோரிக்கைகளை விடுத்து சூன்ய நிலையில் அனைத்து ஜீவராசிகளிலும் உள்ள பகவானை நீ தரிசிப்பாய். தியானம் செய். எல்லா ஜீவராசிகளிலும் உள்ள இறைவனை பார். மனம் ஒரு நிலை பெற்று லட்சியம் நிறைவேறும். எப்போதும் என்னுடைய உருவமற்ற தன்மையையே தியானம் செய். அதுதான் ஞானம், ஞான சுரூபம், சைத்தன்யம், ஆனந்தம். என்றும் என் உருவமற்ற தன்மையையே தியானம் செய். அதுவே சைத்தன்யம், அதுவே ஆனந்தம், அதுவே ஞான சுரூபம். Oh
साईं श्याम ओम साईं ध्यान ओम साईं ज्ञान ओम साईं राम ओम साईं श्याम ओम साईं ध्यान ओम साईं ज्ञान ओम साईं राम ओम साईं श्याम ओम साईं ध्यान ओम साईं ज्ञान
Om Sai Sha. Om Sai Dhyan. Om Sai Gyan. Om Sai Ram. Om Sai Sha. Om Sai Dhyan. Om Sai Gyan. Om Sai Ram. Om Sai Sha. Om Sai Dhyan. Om Sai Gyan. Om Sai Ram. Om Sai Sha. Om Sai Dhyan. Om Sai Gyan. Om Sai Ram. Om Sai Sha. Om Sai Dhyan. Om Sai Gyan. Om Sai Ram. మనము ఎప్పుడు దేనిని చంపకూడదు. ఎందుచేతనంటే ఏ జీవి మనల్ని ఎప్పుడు చంపదు. భగవంతుని చేత చంపమని ఆదేశించితే తప్ప భగవంతుడు అలా ఆదేశిస్తే మనం తప్పించుకోలేము. నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. నేను రూపం లేకుండా ప్రతి చోట ఉన్నాను. నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. నేను రూపం లేకుండా ప్రతి చోట ఉన్నాను. నేను రూపం లేకుండా
ప్రతి చోట ఉన్నాను. ఓ తల్లి, నీవు నా వంక చూస్తే నేను నీ వంక చూస్తాను. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఏ స్థానములోనైనా ఎవరినైనా పావన పురుషుల గురించి చెడ్డగా మాట్లాడితే అక్కడ నీవు ఒక్క క్షణం కూడా ఉండరాదు. ఏ స్థానములోనైనా ఎవరినైనా పావన పురుషుల గురించి చెడ్డగా మాట్లాడితే అక్కడ ఒక్క క్షణమైనా ఉండరాదు. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేస్తున్నాం. సాయి శక్తి అమృతాన్ని తాగుతున్నాం. ఇంకా లోపలికి వెళ్ళండి. శ్వాసధార ధ్యాసధార. நாம் என்றும் எதையும் கொல்லக்கூடாது. எதனால் என்றால் பகவானின் கையால் உத்தரவிடப்பட்டால் தவிர எதுவும் நம்மை கொல்லாது. பகவான் அவ்வாறு உத்தரவிட்டால் நம்மால் தப்பிக்க முடியாது. நீ என் பக்கம் பார்க்கும்போது நானும் உன் பக்கம் பார்க்கிறேன். நான் வடிவமில்லாமல் எங்கும் இருக்கிறேன். நீ என்னை பார்த்தால் நான் உன்னை பார்க்கிறேன். நான் உருவமில்லாமல் எங்கும் இருக்கிறேன். ஓ தாயே, நீ என்னை பார்க்கும்போது நானும் உன்னை பார்க்கிறேன். எந்த இடத்திலும் யாராக இருந்தாலும் மேன்மையான மனிதர்களை பற்றி தவறாக பேசும்போது அங்கே நீ ஒரு நொடி கூட இருக்கக்கூடாது. எந்த இடத்திலும் யாராக இருந்தாலும் மேன்மையான மனிதர்களை பற்றி தவறாக பேசும் இடத்தில் அங்கே நீ ஒரு நொடி கூட இருக்கக்கூடாது. யாரும் கண்களை திறக்க வேண்டாம். சாயியின் சக்தி அமிர்தத்தை பருகிக் கொண்டிருக்கிறோம். மேலும் ஆழமாக உள்ளே செல்வோம். சுவாசத்தோடு இணைந்திருப்போம்.
साई ओम, 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 साई Sai
साई ओम साई ओम साई ओम साई ओम साई ओम साई ओम साई Sai Om
ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా సమాధానమివ్వకు. అటువంటి వారిని క్షమించిన నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనా చలించకు. నీవున్న చోటనే స్థైర్యంతో నిలచి నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించు. అప్పుడే మనిద్దరం కలిసే మార్గం ఏర్పడుతుంది. నీకు నాకు భేదం కలదన్న భావనే భక్తునికి గురువుని దూరం పెంచుతుంది. దానిని నశింపచెయ్యనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛాసారమే మనము నడుద్దాం. అప్పుడు మన కోరికలు వారు నెరవేర్చెదరు, దారి చూపెదరు అంటారు సాయి. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. శ్వాసనే గమనించండి. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. மற்றவர்கள் உன்னை எவ்வளவு நிந்தனை செய்தாலும் கடுமையான பதிலை சொல்லாதே. அப்படிப்பட்டவர்களை நீ மன்னிக்கும் போது உனக்கு சந்தோஷம் உண்டாகிறது. உலகம் தலைகீழாக ஆனாலும் நீ தைரியமாக அங்கேயே நின்று சோர்ந்து போகாமல் உன் முன்னால் நடக்கும் நாடகத்தை பார். உனக்கும் எனக்கும் இடையில் இருக்கும் சுவரை அகற்று. அப்போதுதான் நாம் இருவரும் இணையும் வழி ஏற்படுகிறது. நீ வேறு நான் வேறு என்ற எண்ணமே பக்தனுக்கும் குருவுக்கும் இடையே தொலைவை ஏற்படுத்துகிறது. அதை நாம் நசித்தால்தான் நம்மிடம் ஐக்கியம் ஏற்படும். அல்லாஹ் மாலிக், பகவானே சர்வாதிகாரி. வேறு யாரும் நம்மை காப்பாற்றுபவர் இல்லை. பகவானின் வழி அசாதாரணமானது, மிகவும் விலை மதிப்பில்லாதது. இந்த புறக்கண்களால் காண முடியாதது. அவருடைய இஷ்டப்படி நாம் நடப்போம். அப்போது நம் கோரிக்கைகளை, ஆசைகளை அவர் நிறைவேற்றுவார், நமக்கு வழிகாட்டுவார் என்கிறார் சாய்பாபா. யாரும் கண்களை திறக்க வேண்டாம். கடைசி 10 நிமிடங்கள். Sai
साई ओम साई ओम साई ओम साई
साई ओम साई ओम साई ओम साई ओम साई ओम ఆఖరి साई 5 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. రుణానుబంధం వల్లే మనం కలిశాము. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగా సంతోషంగా ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకి ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే బతికెదరు. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే బతికెదరు. ఆఖరి 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. నా యందు ఎవరి దృష్టి గలదో వారి యందే నా కరుణ. సకల జీవరాశులలో ఎవరైతే నన్ను చూడగలరో వాటిని ప్రేమించినట్లే ఎవరైతే నన్ను ప్రేమించగలరో, కులమతాలు పక్కన పెట్టి ఎవరైతే అందరినీ ఒక్కలా చూడగలరో, పేదవాడిలో ధనికుడిలో ఉన్న నన్ను ఎవరు చూసి వారిని గౌరవించెదరో, సకల ప్రాణికోటిని నేనే అని భావించి వాటిని ఆదరింతురో వారి యందే నా కరుణా కటాక్షం. నా యందు దృష్టి గల వారికే నా కరుణ కటాక్షం అంటారు బాబా. ఆఖరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 1 మినిట్ శ్వాస మీద ధ్యాసతో ఉన్నాం. అద్భుతమైన శక్తిపాతం తీసుకున్నాం. అకారమైన అఖండమైన నిరాకారంతో ఉన్న దివ్య సాయినాథుడి సన్నిధి నుంచి దివ్య తరంగాలు తీసుకున్నాం. లాస్ట్ 50 செகண்ட்ஸ். கடைசி 2 நிமிடம். யாரும் கண்களை திறக்க வேண்டாம். கடமைப்பட்டுள்ளதால் தான் நாம் சந்தித்தோம். ஒருவருக்கொருவர் துணையாக இருந்து அன்பு செலுத்தி சுகமாக சந்தோஷமாக வாழ வேண்டும். யார் ஒருவர் தன் வாழ்வின் பரமார்த்த தத்துவத்தை அடைகிறாரோ அவர் அமரராகி சுகமாக இருக்கிறார். மற்றவர்கள் தங்கள் சுவாசம் இருக்கும் வரையே வாழ்பவர்கள் ஆகிறார்கள். எவர் ஒருவர் தன் வாழ்வின் பரமார்த்த தத்துவத்தை அடைகிறாரோ அவர் அமரராகி சுகமாக இருக்கிறார். மற்றவர்கள் வெறும் சுவாசம் இருக்கும் வரையே வாழ்பவர்கள் ஆகிறார்கள். யாரும் கண்களை திறக்க வேண்டாம். யாருடைய பார்வை என் பக்கம் இருக்கிறதோ அவர்கள் மீதே என் கருணை கடாட்சம். எல்லா ஜீவராசிகளிலும் உள்ள என்னை யாரால் பார்க்க முடிகிறதோ அவைகளை அன்பு செலுத்துவதன் மூலம் யார் என் மீது அன்பு செலுத்துகிறாரோ, சாதி மத வேறுபாடுகளை புறம் தள்ளி எவர் ஒருவர் அனைவரையும் ஒருவராக பார்க்கிறாரோ, ஒரு பேதையின் சூழ்நிலையில் உள்ள என்னை பார்த்து யார் என்னை கௌரவிக்கிறாரோ, சகல கோடி பிராணிகளிலும் நான் தான் இருக்கிறேன் என்பதை நினைத்து யார் என்னை ஆதரிக்கிறாரோ அவர்களுக்கே என் கருணை கடாட்சம். கடைசி 1 நிமிடம். யாரும் கண்களை திறக்க வேண்டாம். அற்புதமான ஆற்றலை பெற்றுக் கொண்டிருக்கிறோம். அகாரமான அகண்டமான நிராகாரமான
அந்த திவ்ய சாயிநாதனின் சந்நிதியிலிருந்து தெய்வீக ஆற்றலை பெற்றுக் கொண்டிருக்கிறோம். சுவாசத்தோடு இணைந்திருங்கள். ब्रह्माण्डनायक राजाधिराज योगिराज सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం ధ్యానానికి. ఇంతసేపు మనతో ఉండి ధ్యానం చేసిన సాయినాథుడికి, వారి యొక్క బృందానికి, వారి యొక్క శిష్యులకి, వారి యొక్క దేవీ దేవతామూర్తులందరికీ ధన్యవాదాలు చెప్తూ వీడ్కోలు చెప్దాం. ఇంతసేపు శక్తిపాతాన్ని ఇచ్చిన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన సాయినాథుడికి ధన్యవాదాలు చెప్తూ చప్పలు కొట్టుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త గురు మండలందరికీ ధన్యవాదాలు చెప్దాం. గురువైన పితామహపత్రి గారికి ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేసాం. బాబాజీతో కలిసి సాయినాథుడి యొక్క శక్తితో అద్భుతమైన ధ్యానాన్ని పొందాం, శక్తిపాతాన్ని పొందాం, స్వయం శక్తిపాతాన్ని పొందాం. ఫ్రెండ్స్, అందరూ ఇలాగే స్వయంగా శక్తిని సంపాదించుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ శక్తిని మీరే ధ్యానంతో సంపాదించుకోండి. మరింత శక్తిమంతులు అవ్వాలని కోరుకుంటూ, ఆరోగ్యంతో, యవ్వనంతో, ఐశ్వర్యంతో మీరు కోరినంత కాలం జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. மெதுவாக இயல்பு நிலைக்கு திரும்பலாம் நண்பர்களே. இவ்வளவு நேரம் நம்மோடு இணைந்து தியானம் செய்த அந்த சாயிநாதனுக்கும், அவருடைய பக்தர்கள் குழுவிற்கும், தேவ தேவதைகளுக்கும் நன்றி கூறி, ஸ்ரீ சச்சிதானந்த சமர்த்த சத்குரு சாய்நாத் மகாராஜுக்கு ஜெய். அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகனான அந்த சாயிநாதனுக்கு கரவொலி எழுப்பி நன்றிகள் கூறுவோம். நன்றி நண்பர்களே. சமஸ்த குருமார்கள் அனைவருக்கும் நன்றி கூறி, நம் குருவான பிதாமகா பத்ரிஜிக்கும் நன்றி கூறி மெதுவாக இயல்பு நிலைக்கு திரும்பலாம். அற்புதமாக தியானம் செய்தோம். பாபாஜியோடு இணைந்து அந்த சாயிநாதனின் சக்தியை அபாரமாக பெற்றுக்கொண்டோம். நம்முடைய சுய ஆற்றலை வளர்த்து கொண்டோம். இது போலவே நாமே சுயமாக ஆற்றலை சம்பாதித்துக் கொள்ள வேண்டும். யாரையும் நம்பியிருக்காமல் நம் ஆற்றலை, சக்தியை நாமே தியானத்தின் மூலம் சம்பாதித்துக் கொள்ள வேண்டும். மேலும் அதிக சக்தி வாய்ந்தவர்களாக மாற வேண்டும். ஆரோக்கியத்துடனும், இளமையுடனும், செல்வங்களுடனும் நாம் விரும்பும் காலம் வரை வாழ வேண்டும் என்று வேண்டி தியானத்திலிருந்து மெதுவாக இயல்பு நிலைக்கு திரும்பலாம் நண்பர்களே. நன்றி நண்பர்களே. நன்றி.